సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ రాత్రి బెంగళూరుకు బయలుదేరనున్నారు. శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో వెళ్లనున్నారు. ఈ పర్యటన కర్ణాటక కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో అత్యంత కీలకంగా మారింది. సీఎం కుర్చీ కోసం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మధ్య వ్యక్తిగతంగా పార్టీలో విభేదాలు తీవ్రమయ్యాయి. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ అధిష్టానం ఆదేశాల మేరకు సీఎం రేవంత్ రెడ్డి బెంగళూరుకు వెళ్లి పార్టీ ముఖ్య నేతలతో వరుస భేటీలు నిర్వహించబోతున్నట్లు సమాచారం. సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ రాత్రి బెంగళూరుకు బయలుదేరనున్నారు. శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో వెళ్లనున్నారు. ఈ పర్యటన కర్ణాటక కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో అత్యంత కీలకంగా మారనుంది. ఇక సీఎం కుర్చీ కోసం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మధ్య వ్యక్తిగతంగా పార్టీలో విభేదాలు తీవ్రతరమయ్యాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి సుప్రియ ఫోన్ లైన్లో ఉన్నారు. సుప్రియ, ఏంటి అప్డేట్స్? కర్ణాటక కాంగ్రెస్లో ఇప్పటికే డీకే శివకుమార్ అలాగే ఎవరైతే సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా ఉన్నారో ఇద్దరికి 2.5 సంవత్సరాల ముఖ్యమంత్రి ప్రతిపాదన అయితే తొలుత సిద్ధం చేశారు. ఇప్పుడు 2.5 సంవత్సరం పదవీ కాలం పూర్తయింది సిద్ధరామయ్యది. మరి డీకే శివకుమార్కి అప్పచెప్పబోతున్నారా సీఎం పీఠం? ఎస్ మనోజ్, అయితే కర్ణాటక కాంగ్రెస్ లో లోకల్ అయితే వస్తున్నాయని చెప్పాలి. సీఎం కుర్చీ కోసం అయితే వర్గ విభేదాలు వస్తున్నాయి. అయితే ఇవాళ రాత్రి బెంగళూరుకి సీఎం రేవంత్ రెడ్డి అయితే ప్రయాణం చేయబోతున్నారు. అధిష్టానం ఆదేశాల మేరకు సీఎం రేవంత్ రెడ్డి బెంగళూరుకి 2 days అయితే శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో రాత్రికి వెళ్ళనున్నారు. అయితే ఈ పర్యటన కర్ణాటక కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలోనే కీలకంగా మారిందని చెప్పాలి. అయితే సీఎం కుర్చీ కోసం ఇటు సిద్ధరామయ్య, అటు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మధ్య వ్యక్తిగతంగా పార్టీలో విభేదాలు తీవ్రమయ్యాయని చెప్పాలి. అయితే ఈ పరిస్థితిలో కాంగ్రెస్ అధిష్టానం ఆదేశాల మేరకు చూసుకుంటే అయితే సీఎం రేవంత్ రెడ్డి బెంగళూరుకి వెళ్లి పార్టీ ముఖ్య నేతలతో వరుస భేటీలు నిర్వహించబోతున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ సీఎం కుర్చీ పైన మాత్రం ఇప్పుడు పెద్ద పీఠం ఉందనే చెప్పాలి. సీఎం కుర్చీ కోసము ఇటు సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే కొట్లాట, అంటే ఆ విధంగా విభేదాలు పెద్దగా అయ్యే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయని చెప్పాలి మనోజ్. అలాగే సుప్రియ, డీకే శివకుమార్ కూడా తనకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలతో కూడా ఢిల్లీకి వెళ్ళినట్లు తెలుస్తుంది. ఏంటి, ఢిల్లీలో ఎవరెవరిని సమావేశమయ్యే అవకాశం ఉంది? రాహుల్ గాంధీ అలాగే అక్కడ ఉన్నటువంటి అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గేతో కూడా సమావేశమయ్యే అవకాశం ఉందంటారా? ఎస్, అయితే వీళ్ళు ఇటు సమావేశం అయ్యే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయని చెప్పాలి. ఇటు ఈ చైర్ కి సంబంధించి మాత్రము ఇటు పెద్ద ఎత్తున చర్చలు కూడా జరుగుతూ ఉన్నాయి. అయితే దీనిపైన చూసుకుంటే కూడా ఎవరు ఏ సీట్ ఎవరు సంపాదిస్తారన్న దానిపైన కూడా ఉన్నట్టు కూడా తెలుస్తుంది మనోజ్. రైట్ సుప్రియ, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్.